దళిత బంధు లబ్ధిదారులు కరీంనగర్లో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కలెక్టరేట్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. రెండో విడత దళిత బంధు చెల్లిస్తామంటూ జనవరిలో జీవో విడుదల చేసి 3 నెలలవుతున్నా ఇప్పటికీ విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటున్న దళిత బంధు లబ్ధిదారులతో మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. బీఆర్ఎస్ సర్కార్ ఉండగా హుజురాబాద్ సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ ప్రకటించడమే కాదు, దళిత బంధుని ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొచ్చింది. అంటే అత్యున్నత స్థానంలో ఉండాలి, దళితులు కూడా ఒక ఓటు రాజకీయాల కోసం దళితులను వాడుకోవద్దని ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి దళిత బంధు కార్యక్రమం ఉంది. దీని నేపథ్యం ఒకటైతే మరికొంతమంది లబ్ధిదారులకైతే ఇప్పటివరకు కూడా వారికి లబ్ధి రానటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం అయితే కలెక్టరేట్కి వచ్చినటువంటి పరిస్థితి, వారి పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం ప్రస్తుతం చేద్దాం. సార్ చెప్పండి, అంటే యాక్చువల్ మీ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ఎందుకు వచ్చారు అసలు? మేము హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన దళిత బంధు రెండో విడత రాని లబ్ధిదారులం, బాధితులం కూడా అని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం 2 విడతలుగా మాకు ఇవ్వడం జరిగింది. మొదటి విడతలో 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రెండో విడతకు సంబంధించి మేము మొదటి విడత గ్రౌండింగ్ సంబంధించి ఎంక్వైరీ చేశారు. ఇట్లా దాదాపు 1 సంవత్సరం పాటు ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో సాధారణ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం మారినాక ఈ పథకాన్ని కొనసాగించకుండా రెండో విడత లబ్ధిదారులను మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అదే క్రమంలో ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ రెండో విడత రావాల్సిన లబ్ధిదారులందరం కలిసి మేము పోరాటం చేస్తూ దళిత బంధు సాధన సమితిగా ఏర్పడి అనేక కార్యక్రమాలు చేస్తాం. మా పోరాటం మీకు ఆల్రెడీ ఒక జీవో ఇష్యూ చేసిండ్రు, జనవరిలో వస్తుంది అని చెప్పిండు కదా, ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఆ జీవోకి? ఈ పోరాట ఫలితంగా జనవరి 27 తారీఖు నాడు ఈ రెండో విడత నిధులను గ్రౌండింగ్ చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం ఒక ఆర్డర్ కాపీ విడుదల చేసింది. ఈ ఆర్డర్ కాపీ ప్రకారం ఎవరైతే రెండో విడత నిధులు ఉన్నాయో వాటిని వెంటనే గ్రౌండింగ్ చేయాలని చెప్పి అధికారులకు ఆర్డర్ కాపీ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు మేము 3 నెలలు గడుస్తూ ఉన్నది. మాకు లబ్ధిదారులను అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇదే కనుక ఈ వారం రోజులు చూస్తాం, గ్రౌండింగ్ కనుక ప్రారంభం కాకపోతే మండలాల వారీగా ప్రతి లబ్ధిదారుని ఏకం చేసి మళ్ళీ అనేక రకాల పోరాటాలకు లేవనెత్తామని తెలియజేస్తాను. అమ్మా, అసలు ఏం షాప్ పెట్టారు మీరు? కంగనా హాల్ షాప్ పెట్టినా. అంటే మీకు ఎంత రావాలి, ఎంత ఆగిపోయింది? 5 లక్షలు రావాలి, 5 లక్షలు ఆగిపోయినాయి. దానికోసమే పోరాటం. మాకు ఇన్ని రోజుల బట్టి మేము ఎంత పోరాటం చేసినా అది రాలేకపోతుంది. ఇది వచ్చేదాకా పోరాటం చేద్దామని చేస్తున్నాం. అంటే యాక్చువల్ అంటే మీకు ఫస్ట్ ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఎంత రావాలి? ఫస్ట్ 5 లక్షలు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ 5 లక్షల కోసం మా పోరాటం. అమ్మ చెప్పండి, మీరేం షాప్ పెట్టాం? మేము షాప్ పెట్టలే, బర్రెలు పెట్టుకున్నాం. 150,000 వచ్చినాయి. ఇక బర్రెలు పోదామనే వరకే బర్రెలు బంద్ అయినాయి. ఇక తెచ్చుకోలే, అట్లా మునిగినాము ఇట్లా మునిగినాము. గిన్ని రోజులు తిరగబట్టి తిరిగినా వస్తలేవు. మాకు 5 లక్షలు రావాలి. వీటి కోసమే పోరాటం చేస్తాను. మాకు 1,50,000 వచ్చినాయి. సెట్ వేసినాం సార్. తమిళనాడుకు కూడా వెళ్ళిండ్రు. తమిళనాడుకు కూడా అక్కడికి పోతే ఏం చేసిండ్రు కదా, బర్లియక మళ్ళీ వెంటనే పంపించిండ్రు. అప్పటి నుండి ఇప్పటికి ఎంత పోరాటం చేసినా అవి ఏమీ వస్తలేవు. మాకు ఉన్న పేదల గురించే సారిచ్చిండు. ఆ సారిచ్చిన పైసలు కూడా మాకు రాకుండా చేస్తాను. అవి మాకు రావాలని మేము పోరాటం చేస్తున్నాం సార్. అవి బర్రెలు పెట్టుకున్నాం సార్. బర్రెలు పెట్టుకుంటే బర్రెలు వచ్చినాయి 4 సచ్చినాయి. 4 వచ్చినాయి, 4 చచ్చినాయి. మాకు కడమ పైసలు రావాలని పోరాటం చేస్తున్నాం. కానీ మేము పోలీసు వాళ్ళు పట్టుకపోయారు, ఎక్కడికో జంగాల్లో తీసుకుపోయారు, అవన్నీ తీసుకుపోయిన్లు. మాకు ఇది వరకు రాలే. గంతే సార్, మాకు రావాలనే కోరికే. మళ్ళీ అవి 5 లక్షలు రావాలనే పోరాటం చేస్తాను. ఇది మొత్తం మీద అయితే దళిత బంధు సంబంధించి రెండో విడత తమకు రాలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గత సంవత్సరం నుంచి కూడా వివిధ అధికారుల చుట్టూ తిరుగుతున్నా కానీ ఎవరు కూడా స్పందించట్లేదు. అప్పులు తెచ్చి తాము మొదటి విడతకు సంబంధించే కాకుండా కొన్ని డబ్బులు బయట కూడా తెచ్చి తీసుకున్నాము, కానీ తామంతా కూడా చాలా లాస్లో ఉన్నాం. ప్రస్తుతం అయితే తమకు రావాల్సినటువంటి డ్యూ అమౌంట్ ఏదైతే ఉందో అది త్వరితగతిన ప్రభుత్వం చెల్లించాలి. జనవరిలో జీవో ఇష్యూ చేశారు, ఇస్తామని చెప్పి, కానీ ఇప్పటివరకు కూడా దాని మీద స్పందన లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అయితే కలెక్టరేట్కు వచ్చి తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా హుజురాబాద్ సంబంధించినటువంటి దళిత బంధు లబ్ధిదారులకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.